లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. సమాధానకరమైన సువార్తను మాకు అందించడానికి, హాని లేని దానిని మాకు తెలియపరచడానికి మమ్మునందరినీ మీ వశపరుచుకొని నిత్యరాజ్యములో ప్రవేశపెట్టడానికి మా ముందుకొచ్చిన మా తండ్రి స్తోత్రాలు. మీరు మాట్లాడే మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. సహాయము చేసి మాతో మాట్లాడి మమ్మను బలపరిచి మమ్మను ఆశీర్వదించి మీ నామమందు మమ్మను స్థిరపరిచి మీతో సహవాసము కలిగిన వారముగాను, మీతో వచ్చేవారముగాను, మీ మాటల చేత మమ్మను ఆదరించి మాతో మాట్లాడి మహిమా ఘనత కీర్తి ప్రభావములు అందుకునమని నిలవబడి ఉన్నాను. కానీ నీ వైపు చూస్తూ ఉన్నాను. సహాయము చేత నన్ను నడిపించుమని, ఆత్మావేశము చేత నన్ను నడిపించుమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఇర్మియా గారు ఒక ప్రవక్త. ఈ ప్రవక్త గారు తెలియజేస్తున్నటువంటి మాట ఈరోజున మనం చదివాము 29:11లో. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఎవరి కొరకు ఉద్దేశించారో, ఎవరు ఆ సంగతులు ఎరిగిన వారో మనకి ఆఖరిగా ఇదే యెహోవా వాక్కు అనే మాటలో తేలింది. ఎవరు మన కొరకు ఉద్దేశించారు అంటే, యెహోవా దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ సంగతులన్నీ ఆయనకు తెలుసును కనుక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. సమాధానకరమైనవి అనంటే మనం కూడా వాటిని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. హానికరమైనవి అంటే కనుక వాటిని మనము అందుకోలేము. కారణం ఏంటంటే హాని అనగానే భయం. కానీ దేవుడు మన కొరకు ఉద్దేశించింది ఏంటంట? సమాధానకరంగా మనం జీవించాలని, సమాధానకరమైనటువంటి సంగతులను మనకి వెల్లడి చేయాలని, సమాధానకరిగి మనము జీవించాలని దేవాది దేవుడు మన మీద ఒక ఉద్దేశం కలిగిన వారు ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువుకు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ వస్తువును తయారు చేసేటప్పుడు దాని రూపకర్తకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. అది వస్తువైనా జీవి అయినా మిగతా ఏదైనా కూడా కలుగు చేశాడు అంటే దాని మీద ఒక ఉద్దేశం కలిగి దాన్ని ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. అవునంటారు కాదంటారా? అవునా కదమ్మా? ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టును చూడంగానే ఆ చెట్టు ఉపయోగించుకునేటువంటి మనిషికి అర్థమవుతుంది ఆ చెట్లో ఎలా ఉపయోగించుకోవాలో అని. కుర్చీలు చేయాలన్నా, మంచం చేయాలన్నా, టేబుల్ చేయాలన్నా ఆ మనిషి అక్కడే ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ చెట్టు ఫలానా విధంగా ఉపయోగపడుతుందని ఎలా అయితే ఒక ఉద్దేశం కలిగి ఉంటాడో, అలాగే దేవుని స్వహస్తాలతో చేయబడిన ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. నీ పట్లైనా నా పట్లైనా దేవుడు ఒక ప్రత్యేకమైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు గనుకనే ఆయన అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక భాగములో 1వ అధ్యాయము 27వ వచనములో ఆయన అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరు కూడా నేను కాబట్టి అని అనుకొనకుండునట్లుగా జ్ఞానులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే జ్ఞానంగంతుల్ని వాడుకుంటాడు, జ్ఞానహీనులను కూడా ఆయన వాడుకుంటాడు. బలమైన వారిని వాడుకుంటాడు, బలహీనులైన వారిని వాడుకుంటాడు. ఎన్నికైన వారిని వాడుకుంటాడు, ఎన్నిక లేని వారిని వాడుకుంటాడు. నీచులైన వారిని వాడుకుంటాడు, తృణీకరింపబడిన వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ఆయన ఉద్దేశం. చాలామంది అనుకుంటారు వీళ్ళు జ్ఞానవంతులు కాబట్టే దేవుడు వాడుకున్నాడు. చాలామంది అనుకుంటారు వీరు బలవంతులు కాబట్టే వాడుకున్నారు అని. చాలామంది అనుకుంటారు వీరు ఎన్నికైన వారు, వీరు ఏర్పాటైన వారు అని అనుకుంటూ ఉంటారు. కాదు, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏ శరీరి కూడా ఆయన ఎదుట అతిశయింపకుండానట్లుగా
జ్ఞానులైన వారు ఒకవేళ జ్ఞానము చేత అతిశయిస్తే వారిని సిగ్గుపరిచి దేవుడు ఎవరిని కోరుకుంటాడంట? జ్ఞానం లేని వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ శరీరం కూడా ఏం చేయకూడదంట? అతిశయ పడకూడదు. దేవుని బట్టే మన అతిశయము కానీ మనల్ని బట్టి మనకు అతిశయం అంటూ ఏదీ లేదు. కాబట్టి 113వ కీర్తనలో 8-9 శరణాల్లో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను అందుకే మనం ఏం చేయాలంట? స్తుతిస్తూ ఉండాలట. దేవుడు అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరిచినటువంటి దేవుడు. అందుకని నేల నుండి దరిద్రులను ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. మనం అంటాం వాళ్ళ బండ్లు అవుతాయి, వాళ్ళు అవుతాయి అంటాం. మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు, మన వల్ల ఏది కాదు. ఈ విషయము ఎప్పుడైతే మనిషి నేర్చుకుంటాడో అప్పుడే గొప్పవాడు అవుతాడు. మన విషయంలో మరి దేవుని ఉద్దేశం ఏమిటి? మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? పుట్టాము, పెరిగాము, చచ్చాము అంటే కాదు. ప్రియులరా, ఒక విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మన విషయంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మాది ఆది తల్లి తండ్రులు లేక పితామహులైన వారిని చూసినట్లయితే దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆదికాండ పుస్తకం 12వ అధ్యాయంలో పితామహుడు అబ్రహాం గారు కనబడతారు. ఆయనకి దేవాది దేవుని గురించి విషదపరిచినప్పుడు దేవుడు అతన్ని ఎలా కోరుకున్నాడంటే జనములకు తండ్రిగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. జనములన్నింటినీ కూడా తండ్రి ఎవరంట? జనములకు తండ్రి. అబ్రహాము గారిని దేవుడు అలాగునే ఏర్పాటు చేసుకున్నారు. మొదటి నుండి ప్రారంభ 4 వచనాలు కూడా మనం చదువుతాం. అలాగే మోషే గారి ఎడల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. నిర్గమకాండం పుస్తకంలో 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో బానిసత్వములో మునిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులైన వారిని ఐగుప్తి బానిసత్వము నుండి ఎవరు విడిపించాలన్నది దేవుని ప్రణాళికట. నత్తివాడిని అంటున్నాడు, మాట మాంద్యం గలవాడిని అంటున్నాడు, నేను వెళ్ళలేనయ్యా అంటున్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఒక వ్యక్తిని చంపేసి మురాబితనం చూపించి వచ్చేసాడు కాబట్టి నేను కాను అంటున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఎవరి విషయంలో నెరవేరాలంటే మోషే విషయంలో నెరవేరాలా. మనం అంటాం కొన్నిసార్లు నా వల్ల ఏం ప్రయోజనం కాదు అని. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు. నీ వల్ల నా వల్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. చూడండి, యెహోషువ ఎడల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మోషే తోడుకు వెళ్ళాడు కానీ కనాను దేశంలోనికి అడుగు పెట్టించే ఉద్దేశము ఎవరికి ఇచ్చాడంటే దేవుడు నాయకత్వంలో ఉన్న యెహోషువ గారికి ఇచ్చారు. మోషే గారు అక్కడి వరకే నడిపించారు. కానీ ఆ తర్వాత పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించిన వ్యక్తి ఎవరంట? యెహోషువ. ఆ ప్రణాళిక దేవుడు ఆ విషయంలో యెహోషువ గారికి ఆ ప్రణాళిక కలిగి ఉన్నారు. ఓడను తయారు చేయించి తన కుటుంబాన్ని రక్షించాలి, తనలో నుండి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని నేను భూమి మీద ప్రవేశపెట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. మరి ఎవరి విషయంలోనంటే నోవాహు విషయంలో. అలాగే ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. అవునా కదండి? యోహాను ఉద్దేశం యోహాను మీద ప్రభు ఉద్దేశం ఏంటంటే ముందుగా నేను రావాలంటే ఆ మార్గం సరళం చేయాలంటే నీవే ఆ మార్గాన్ని ఏం చేయాలి? సరళం చేయండి. ప్రభు మార్గం సరళం చేసే వ్యక్తి ఎవరంట? యోహాను గారు. ఇలా ప్రియులారా, మనం చూసుకుంటూ వెళ్తే ఈ సంవత్సరంలోనైనా మనం మార్పు చెంది అసలు మన విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరంలోనైనా అసలు నా దేవుడు నా విషయంలో ఏమనుకుంటున్నాడు? ఇంతవరకు నేను ఆయనకు దక్కకుండగా ఆయన్ని కాదని ఎందుకు నేను ఇలా తిరుగుతూ ఉన్నాను? కనీసం ఇప్పుడైనా దేవుడు నా విషయంలో ఏం ఆలోచిస్తున్నాడో అని ఒక అవగాహన తెచ్చుకుని మనం కూడా ఆయన మాట వింటే ఒకటి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలన్నదే దేవుని ఉద్దేశం. రాసుకోండి, మొదటి పాయింట్, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలన్నదే గొప్ప ప్రణాళికే ప్రభు యొక్క ఉద్దేశం. కీర్తనకారులు అన్నారు ఆ మాట. 72వ కీర్తన 18వ శరణాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే
ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మాత్రమే. గొప్ప కార్యాలు ఎవరు చేయలేరండి, ఆయన మాత్రమే. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే ఆయన మాత్రమే చేస్తాడు. ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చూడాలని నీవు ఒకవేళ అనుకుంటే గనక ఆయన చేసిన కార్యాలు నీవు కూడా చూడొచ్చు. ఇశ్రాయేలీయుల గొప్ప కార్యాలు చేశాడు. 78వ కీర్తన 14వ శరణములో 78వ కీర్తన 14వ శరణములో మేఘముల నుండి రాత్రంతా కూడా, పగటి వేళేమో మేఘములో ఉన్నాడు, రాత్రంతా అగ్ని ప్రకాశములో ఉన్నాడు, వారికి త్రోవ చూపించాడు, అరణ్యములోండి బండను చీల్చాడు, సముద్రం అంత సమృద్ధిగా నీరు వారికి త్రాగనిచ్చాడు. ఆశ్చర్యమా కాదా? ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! మరి ఆ ప్రజలకేనా అద్భుతాలు, ఆ ప్రజలకేనా ఆశ్చర్యాలు? ఆయనకు మాత్రమే ఆశ్చర్యకరుడా? కాదు ప్రియులారా, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన అందరికీ ఆశ్చర్యాలు చేస్తాడు, అందరి విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ప్రియులారా, అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఏంటా గొప్ప కార్యం? ఆదికాండం 18:10 నుండి మనం చూస్తే శారా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ముసలి వాళ్ళకి కూడా దేవుడు ఏమిచ్చాడంట అండి? నోటి నిండా నవ్విచ్చాడండి. ఏమండి, గర్భం దాల్చే వయసు అది చేయలేదా గొప్ప కార్యం? నిరీక్షించు, వేచి ఉండు, నిలబడు, దేవుని సన్నిధిలో వేచి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రణాళిక ఏంటో నీవు కూడా, ఆయన ఆశ్చర్యం ఏంటో నీవు కూడా నీ జీవితంలో చూస్తావు. ఇది వాస్తవం. చూడండి ప్రియులారా, గొర్రెల కాపరండి దావీదు ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమైంది అంటే, చూడండి, గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడికి ఎక్కాడండి? సింహాసనం ఎక్కాడు, పరిపాలన చేశాడు. 1 రోజా 2 రోజులా, 1 సంవత్సరమా 2 సంవత్సరాలా, ఏకంగా 40 సంవత్సరాలు. ఎందుకు అంటే దావీదు దేవునికి లొంగాడు, దావీదు సన్నిధి చేశాడు, దేవుని ప్రణాళిక ఏంటో అర్థమైంది. కాబట్టి దావీదునంట గొర్రెల దొడ్డులో నుండి దేవుని సింహాసనం దగ్గరికి చక్కగా నడిపించుకుని తీసుకుని వెళ్ళాడు. యోసేపు ఉన్నాడు, యోసేపు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. చాలామంది అనుకోవచ్చు, అన్నల చేత కొట్టబడ్డాడు, నీచంగా చూడబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, కలలు కనేవాడు వస్తున్నాడు రాని ఎంతగా అవహేళన చేసేవారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటండి? నిందలు అవమానాలు భరించినా కూడా ఆ యొక్క యోసేపు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పండి? చెప్పండి. విసిరేసిన వాళ్ళకి, త్రోసేసిన వాళ్ళకి, గోతులు పడేసి నవ్వుకున్న వాళ్ళకి కూడా దేవుడు యోసేపు చేత ఏం పెట్టాడంటండి? చక్కని బువ్వ పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అన్న వస్త్రాలు లేని వాళ్ళకి ఏమి ఇచ్చాడండి? అన్న వస్త్రాలు ఇచ్చేటట్టుగా చేశాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా కొన్ని పర్యాయములు కొట్టబడతాం, నీచంగా చూడబడతాం, అవహేళన చేయబడతా ఉంటాం, నిందించబడతా ఉంటాం. చాలామంది మనలను కూడా దేవుని నమ్ముకున్నా కూడా, యోసేపు ఏమైనా తప్పు చేశాడా? లేదే. యోసేపు చేసిన తప్పల్లా ఏంటి అని అంటే కలకండం. ఆ కళ వచ్చినట్లుగా అన్నలారా అని చెప్పడం, నాన్నగారు ఇది వచ్చిందని చెప్పడం. ఆయన చేసిన ఏకైక తప్పేంటంటే దాచుకోకుండా విషదపరిచాడు. ఆ విషదపరిచింది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు అపార్థం చేసుకొని యోసేపుని నిర్దాక్షిణ్యంగా ఏం చేశారు? ఏమండి, చంపేయాలనుకున్నారు. చంపగలరా? దేవుని ఉద్దేశం ఎక్కడికి నడిపించిందండి? చంపేయాలన్న వాళ్ళకే దేవుడు ఆహారం పెట్టి బ్రతికించేంత గొప్పవాడిగా చేసేసాడు దేవుడు యోసేపుని. ఎస్తేరు విషయంలో గొప్ప కార్యం ఏంటి చెప్పండి? ఏమీ లేనిది, తల్లిదండ్రులు లేనిది, ఎందుకు పనికిరాని దానిగా ఉండిపోయింది. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుందో, ఎప్పుడైతే ఉపవాసం చేసి తన పనికత్తెలను సైతం మోకరింపజేసి ఉపవాసం ఉండించిందో, దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. 127 సంస్థానాలకి రాణిగా చేసేసాడు. ఎంత గొప్ప దేవుడు అండి! తల్లిదండ్రులు ఉన్నారా లేదా అని చూశాడా? ఏమండి, రాజు అహష్వేరోషు రాజు దగ్గరికి అలా వచ్చి ఎంతోమంది కన్యకలు వచ్చారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బులు ఇసిరేసే వాళ్ళు వచ్చారు, అందంగా హుందాగా తనంగా ఉన్న వాళ్ళు అనేకులు నిలబడ్డారు. కానీ ఏమీ లేనిదిగా నిలబడింది. తల్లిదండ్రులు లేరు, పినతండ్రి పెంపకంలో పెరుగుతూ ఉంది. అలాంటి ఒక ఎస్తేరమ్మను దేవుడట ఎంత గొప్పగా ఆశీర్వదించాడు చూడండి. 127 సంస్థానాలకి రాణిగా మార్చేశాడు. మరి మన విషయంలో దేవుడు ఒక ప్రణాళిక లేదంటారా? ఆలోచన చేయండి ప్రియులరా. మనకు అడ్డులో ఆటంకాలు అనుకున్న వాటిని విదిలించుకుని ఎప్పుడైతే దేవునికి లొంగుతావో,
నీ విషయంలో కూడా గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నారు. రెండవ ఉద్దేశం చూద్దాం ప్రియులరా. నెహెమ్యా పుస్తకంలో నీ శాపాన్ని ఆశీర్వాదంగా చేయాలన్నదే గొప్ప ప్రణాళిక. రాసుకుంటున్నారా? నీ శాపాన్ని ఆశీర్వాదముగా చేయాలన్నదే దేవుని ప్రణాళిక. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యము. వారు అన్నపానాలు తీసుకున్నంట ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచారు. అయినా కూడా మన దేవుడు ఏం చేశాడు చూడండి, ఆ శాపాన్ని ఆశీర్వాదముగా మార్చునని వ్రాయబడినట్టు కనబడుతూ ఉంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎవడో శపిస్తే శపించబడ్డం కాదండి, మన దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆ శాపాన్ని కూడా దేవుడు ఎలా మార్చేశారంట? చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు శాపనార్థం పెట్టారండి. ఎవడండి శాపనార్థం పెట్టడానికి? ఎవరికి అర్హత లేదండి. నువ్వు దేవునికి లొంగు, నువ్వు దేవునికి లోబడు, దేవుని మాట ఖచ్చితంగా విను. ఏ శాపము నీ మీదకి రాదంటే రాదు. చాలామంది అయ్య బాబు ఒకలండి నన్ను ఇలా అనేస్తారండి, ఒకలండి ఇలా శపించారండి, వాళ్ళెవ్వరూ శపించిన నీ మీదకి ఆయన శాపాన్ని రానియడు. ఎప్పుడు అంటే నీవు దేవుని మాట ఖచ్చితంగా ఉన్నట్లుగా చేసి నడిచినప్పుడు, నీ విర్రవీగితనంతో ఉన్నావంటే శాపాలన్నీ నీ మీదకే వస్తాయి. అవనంటారు కదంటారా? దేవునికి లొంగు, దేవునికి లోబడు, దేవుని మాట ఖచ్చితంగా విను. ఖచ్చితంగా శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుని ప్రణాళిక నీ విషయంలో దేవుడు నెరవేరుస్తారన్నది ఈ ఉద్దేశం చాలా గొప్పది దేవుని యొక్క సన్నిధానములో. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. అన్యులతో పొత్తు పెట్టుకోకు దయచేసి, అన్య విగ్రహాలతో పొత్తు పెట్టుకోకు దయచేసి. అది దేవునికి ఎప్పటికీ కూడా. దైవజనులు దేవదాసయ్య గారు రాస్తారు, అవిశ్వాసులతో అత్తియుండకుము, అది నీకెంతయు అపాయము. అవిశ్వాసులతో అత్తియుండకుము, అవి నీకెంతయో అపాయము. ఇవి రుజువులతో వివరించినను, ఇది రుజువులతో వివరించినను, ఎంత చెప్పినను నమ్మరు, ఎంత చెప్పినను నమ్మరు. మనోవిచారము నీకు మహిమ తలంపులే. రుజువులతో చూపించినా కూడా కొంతమందికి అర్థం కాదు. వాళ్ళతోనే ఇయ్యమందుతారు, వాళ్ళతోనే సహవాసం చేస్తారు. ఎవరితో చెప్పండి? ఇక్కడ రాశారు, అవిశ్వాసులతో అత్తి పెట్టుకుని ఉండొద్దు. అవిశ్వాసం అంటే విశ్వాసుని కూడా ఏం చేస్తాడు? చెడపకరా చెడిపేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోకండి, చీకటి సమాజంతో చేరిపోకండి. అమ్మోనీయులకి మోయాబీలకి సమాజంలో చేరే హక్కు లేదు. దేవుడు విసర్జించిన వారితో మనం పొత్తు పెట్టుకుంటే దేవుడు ఊరుకోడు. కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలా నీ ఉండి తీరావనుకో శాపాన్ని కూడా ఏం చేస్తాడంట? ఆశీర్వాదంగా మార్చే దైవశక్తి దేవునికి ఉన్నది. అందుకనే ప్రియులరా, ఆయన సంకల్పం ఏంటో, నీ జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు ముందుగా ఎరిగిన వాడవైతే, ఇక్కడ మీకు ఉద్దేశం ఏంటి అనంటే, సంఖ్యాకాండ పుస్తకంలో అసలు వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని చాలా కేర్ఫుల్గా చెప్తాడు. 23వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదివితే, నువ్వు నాకేం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. ఏమంటున్నాడండి? బాలాకు ఒక రాజు, మనోడికి దడ పుట్టింది. దేన్ని బట్టి అంటే ఇశ్రాయేలీలంట అలా వస్తున్నారంట. చూడడానికి ఎంత బాగున్నారో ఇశ్రాయేలీలు. చూడండి ప్రియులరా, ఇశ్రాయేలీలు చూడగానే దడ పుట్టి ఈ రాజు అంటున్నాడు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకున్నాడు. ఇశ్రాయేలీల యొక్క ప్రవక్తనే తోడుకుని వచ్చి ఇశ్రాయేలునే శపించమని బిలాముకు ఆర్డర్ వేస్తే, బిలాం ఏం చేశాడండి?
దేవుని దగ్గర ముందుగా మొరపెట్టాడు. దేవుడు వెళ్ళడానికి ఇష్టం లేదు అన్నాడు. ఊరుకోకుండా రెండో రోజు మరలా వాళ్ళు పంపించినటువంటి ఆ డబ్బుకి ఎగపడి ఏం చేశాడు? వెళ్ళమంటావు ప్రభువా, వెళ్ళొద్దంటావా? నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళొద్దంటే మానేస్తాను. సరే వెళ్ళు, నీ ఇష్టం, వెళ్ళు, కానీ నిన్నేం చెప్తే అదే చెప్పాలి. వెళ్ళొద్దు అని ఫస్ట్ చెప్పేసేటప్పుడు రికమెండేషన్ చేయకూడదు మరలా, అవునా కదండి? ఒకసారి ఒక మారు దేవుని నోటి నుండి ఒక మాట వచ్చేసినప్పుడు మరలా ఏం చేయకూడదు, అవునా కాదా అని తెలుసుకోకూడదు. కానీ బిలాం ఏం చేశాడు? వెళ్ళమంటావా ప్రభువా అని అంటే ప్రభు అన్నారు వెళ్ళు, కానీ నువ్వేం చేయకూడదు, శపించకూడదు. ఎవరిని శపించకూడదు? శపించకూడదు. ఆ మాట మీరు చదివితే చక్కగా వ్రాయబడి ఉంది. ఏమని శపించగలను? 23:8 దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే అని అంటాడండి. ఏమని శపిస్తాం? దేవుడు శపించందే ఏమని శపించగలం? దేవుడు భయపెట్టందే భయం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కాబట్టి అలా అంటున్నాడు ఈ గ్రంథంలో 23 మీరు ఇప్పుడు చదివినటువంటి మాటలు మనం చూసినట్లయితే 11లో అంతటా బాలాకు బిలాంతో నువ్వు నాకేం చేశావు? ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించు. అయితే నీవేం చేసావు? వాడిని పూర్తిగా దీవించేశావు. దీవించడం ఆయన వల్ల కాదు. ఎవరు దీవిస్తున్నాడండి? దేవాది దేవుడు దీవిస్తున్నాడు. అందుకు అతను అంటున్నాడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకొద్దా? దేవుడు ఏదైతే నోట్లో పెట్టాడో, ఏదైతే పలకమన్నాడో అదే పలుకుతాను కాదు తప్ప నేను ఏది పలకను అని సెలవిస్తా ఉన్నాడు. నోట నుండి వచ్చినటువంటి ఆశీర్వాదపు మాటలు అక్కడ బిలాం ద్వారా దేవుడు పలికించారు. కానీ బిలాం ప్రవక్త ముందుగా దేవుని ఏం చేశాడంటే, ఏం చేశాడండి? దేవుని మాట వ్యతిరేకించాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే శాప వచనాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చే దైవం మనకున్నారు. శాపాలు వచ్చేస్తాయేమో అనుకోమాకండి. దేవుని మాట శ్రద్ధగా వినండి. నీ మీదకి ఎటువంటి శాపము రాదు రాదు. మరి ఎందును బట్టి శాపం వస్తుంది అని అంటే దేవుని మాట వినకపోవడాన్ని బట్టే, అంతే కదండి. దేవుని మాట వినకపోవడాన్ని బట్టే ఏమొస్తుందండి? శాపం వస్తుంది. యెహోషువ పుస్తకాన్ని చదివితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఏం చేయబడ్డదంటే దేవుని మాటను కించపరిచాడు, దేవుని మాటను తోసిపుచ్చాడు. ఏం దాచుకున్నాడంట? దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రం తీసుకున్నాడంట. 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూశాడు, ఆశించాడు. దొంగసాటుగా డేరాలో పెట్టేసుకున్నాడండి. ఆ విషయం విశదపరచబడింది. అతనికి ఏమొచ్చిందండి? ఏమొచ్చిందమ్మా? నష్టం కలిగింది. దేవుని చేత శపించబడ్డాడు. అతనితో పాటు పోలేదు, అతని యొక్క కుటుంబం అంతా తీసుకుని వచ్చారు. వారందరినీ పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చారు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచావయ్యా, నేడు యెహోవా నిన్ను బాధపరచునని ఇశ్రాయేలీయులందరూ కూడా వారిని ఏం చేశారంట? రాళ్లతో సావగొట్టారు. అది శాపం. ఏం చేయకూడదో అది చేయకూడదు, ఏం చెయ్యాలో అది చెయ్యాలి. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి, చెప్పనిది ఏది కూడా చెయ్యకూడదు. ఇక్కడ ప్రియులరా, దేవుడు చెప్పకుండానే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక షీనారు మంచి వస్త్రాన్ని, చూపునికి అందంగా ఉంది కదా అనుకున్నాడు, వెండి బాగుందనుకున్నాడు, బంగారం బాగుందనుకున్నాడు, వెల ఉంది కదా అనుకున్నాడు, తెచ్చేసుకున్నాడు, డేరాలో దాసేసుకున్నాడు. ఏమెరగనట్టుగా దొంగగా ఒక ద్రోహిగా నిలబడిపోయాడు. ఈరోజు నా విషయం బట్టబయలయ్యింది. దేవుడు ఊరుకోలేదు. ఆ వ్యక్తిని ఏం చేశాడంట? రాళ్లతో కొట్టి వాళ్ళు ఏం చేశారంట? పెద్ద కుప్ప దాని మీద వేశారు. నేటి వరకు కూడా అది అలా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అంటే అర్థం బాధలోయ. ఎంత బాధ అండి! సజీవ దహనం.
అది శాపం. కాబట్టి దేవుని మాటకు ఏం చేయకూడదంట, వెనుక తీయకూడదు. దేవుని ప్రణాళిక ఏమిటో మనం గుర్తించి ముందుకెళ్ళాలి, కానీ దేవుని మాట తూచా తప్పకూడదు. అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి, మనం ఆలోచన చేస్తే నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. కీర్తనకారులు అన్నారు, 30వ కీర్తన 11వ చరణాన్ని చూస్తే, నా ప్రాణమా మౌనముగా ఉండక, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రాణం ఎప్పుడు మౌనంగా ఉండకూడదంట. దేవుణ్ణి ఎప్పుడు ఏం చేయాలండి? ఇందాక కూడా మనం పాడాం చక్కగా, ఎల్లప్పుడూ స్తుతించు, ఎల్లప్పుడూ స్తుతించు దేవుణ్ణి. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా గణపరచు, మౌనంగా ఉండకు. ప్రాణమును ఎప్పుడు కూడా ఉల్లాసంగా దేవుని యొక్క నామాన్ని సన్నుతించే విషయంలో మీరు అడుగు వేశారనుకోండి, దేవుడు మిమ్మల్ని మీ అంగలార్పుని గొప్ప నాట్యంగా మార్చేస్తారు. నాట్యంగా మారాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలంట. మరి నలిగిన హృదయాన్ని దృఢపరిచే దేవుడు మనకున్నాడు. చూడండి, దుఃఖము సంతోషంగా మారుతుంది అనే విషయాన్ని యోహాను సువార్త 16:20లో ఈరోజున మనం చదివామిందాక. యోహాను 16, మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, కానీ లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖం ఏమవుతుంది? రేపు సంతోషంగా దేవుడు మారుస్తారు. కాబట్టి మీరు ఏడ్చేటప్పుడేమో లోకం సంతోషిస్తుంది, భయపడకండి. కానీ మీ దుఃఖమును ఏం చేస్తాడంట? సంతోషంగా మారుస్తాడు. ఎప్పుడు? లోకం చూసి నవ్వమాకండి. లోకం అలా నవ్వింది కదా అని చెప్పేసి వాళ్ళలో ఏకమైపోకండి. మీరు ప్రలాపించేటప్పుడు లోకం నవ్వుకుంటుంది. ఏం చేశారంట? భక్తి చేశారు ఇప్పటి వరకు, ఏమైంది అని లోకం నవ్వుకోవచ్చు. కానీ నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవాది దేవుడు మనకున్నారు. కాబట్టి దేని విషయంలో కూడా మనం ఏం చేయకూడదంట? భయపడకూడదు. యెషయా గ్రంథం చదివితే 51వ అధ్యాయములో 11వ వచనం చూస్తే, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్యము సంతోషం వారి తలల మీదే ఉంటుందంట. వారు సంతోషానందం గల వారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఇలాంటి సంతోషం మనకు కావాలి. ఎలాంటి సంతోషం? తాత్కాలికమైనది కాదిక. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వస్తారు. నిత్య సంతోషం ఒకనాడుండి తర్వాత మరలా ఉండేది కాదు. నిత్యము కూడా ఏముంటుందంట? సంతోషం వారి తలల మీద ఉంటుంది. వారు సంతోషానందం గల వారవుతారు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది. అలాంటి సంతోషం మనం పొందుకోవాలంటే దేవుడు ప్రణాళిక మన విషయంలో ఏముందో మనం బాగుగా ఎరిగిన వారముగా ఉండాలి. హబక్కుకు గ్రంథంలో హబక్కుకు అన్న మాట మనకు తెలుసు. 3:18లో దేవుని యందు నేను ఆనందించేదని అంటున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తానంటున్నాడు. ఏం లేకపోయినా పర్వాలేదు, అంజూరపుకాయలు ఉన్నా లేకపోయినా, తినడానికి తిండున్నా లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం ఉన్నా లేకపోయినా, నిలవడానికి నీడ ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదని తీర్మానం చేసుకో. దేవుడు నీ విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. అలా నీవు నిలిచావంటే నీ విషయంలో దేవుడు నీకు నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇక 4వ మాటను చూస్తే, శ్రేష్టమైన వనరులతో నిన్ను తృప్తిపరిచి పోషించాలన్నదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కీర్తనకారులు అన్నారు 81:16లో, శ్రేష్టమైన వనరులతో నిన్ను తృప్తిపరుస్తాడంట, పోషిస్తాడట. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. అతి శ్రేష్టమైన గోధుమలతో, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. ఎంత గొప్ప మాట అండి. అందుకే దేవుని ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని యొక్క నామాన్ని కలిగి ఉండాలి. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. దేవుడు గొప్ప దేవుడు అండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదని. ఎవరు పోషిస్తున్నారు? మీకు అర్థం కావట్లేదు. మేము పనికి వెళ్తున్నాం, పని చేస్తున్నాం,
కష్టం చేసుకుంటున్నాం, ఆ వచ్చిన దాంతో బొవ్వ తింటున్నాం అనుకుంటున్నాం. కాదు ప్రియులరా, మంచి గోధుమ పంటతో నిన్ను నన్ను తృప్తిపరిచేవారు ఎవరండి? పోషకుడైన ప్రభు. ఆయన లేకపోతే మనకు పోషణ లేదండి. మనకు అర్థం కాని వేలో మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడండి? ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు వండుకొని పని లేకుండా చక్కగా పోషించాడు. ఈనాటికి నిన్ను నన్ను పోషించింది ఎవరంట? దేవాది దేవుడు. ఆయన పోషణలో మనం ఉన్నాం. ఆయన పోషకుడు. 5 రొట్టెలు తీసుకొచ్చారు, 2 చేపలు ఆయన దగ్గర పెట్టారు. ఆ మహానుభావుడు వాటిని పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి తన తండ్రికి ఇలా ఆజ్ఞాపించారు. ఆ రొట్టెలన్నీ ఏమైపోయినాయండి? 5,000 మంది పురుషులు, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది లెక్కలేదే. ఇంకా 12 గంపలు మిగిలిపోయేటట్టుగా సృష్టికర్త వారు ఆజ్ఞాపించారు. వాళ్ళందరూ తిని తృప్తి పడ్డారు. ఏ కాలం అండి? ఏ కాలం అండి? యేసువారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారండి. ఉన్నారా లేరా? ఆయన ఉన్నాడని నువ్వు ముందుగా నమ్మితే నీ జీవితంలో కూడా నీవు అద్భుతాన్ని చూస్తావు. నేను పోషిస్తుంది ఆయనే, మరెవరో కాదు. ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. అందుకే ఆయన పోషకుడు. మన దైవజనులు చక్కగా దాదాసాయి గారు రాశారు ఏమనంటే, వాక్కు వినవచ్చిన వారలకు వాక్యహారమున్ తినిపించే ఆకలితో ఉన్న 5,000 కారించే మోకకు వండని రొట్టెలను పుట్టించి తృప్తిగా వడ్డించే లోకమంతకు పోషకుడు తానే కదాయని మెప్పుగాంచిన యేసుక్రీస్తు వారి కథ వినుడి. ఏమింటున్నావు కథ? యేసుక్రీస్తు వారి కథలో ఏముంది? వాక్కు వినడానికి వచ్చిన వాడికేమో వాక్యాహారం పెట్టాడు, ఆకలితో ఉన్న వారికేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలతో తృప్తిగా ఆహారం పెట్టాడు. ఈయన పేరేంటంట? లోకమంతకు పోషకుడు తానే కదా. లోకమంతటిని ఎవరు పోషిస్తున్నారండి? అమ్మ బాబా. ఎవరి కుటుంబంలో ఉన్న అమ్మ బాబు వాళ్ళని పోషిస్తున్నాడు కాదండి ప్రియులరా. లోకమంతకు పోషకుడు తానే కదా అని మెప్పుగాంచిన యేసుక్రీస్తు వారి కథని వింటూ కూడా నీకు ఇంకా అర్థం కాలేదంటే, పోషకుడు అమ్మ అనుకుంటున్నావు, నాన్న అనుకుంటున్నావు, నీవనుకుంటున్నావు. రేపు కాదు, మనందరినీ పోషించే పోషణకర్త ప్రభు అయిన యేసు వారు. అందుకనే ఆయన శ్రేష్టమైన వనరులతో నిన్ను తృప్తిపరిచి పోషించాలని ఒక ప్రణాళిక దేవుడు మనకి కలిగి ఉన్నవారై ఉన్నారు. ఇక 5వదిగా మనం చూసినట్లయితే దేవుని స్వరం. దేవుని మాట వింటూ దేవుడు చెప్పింది చేయాలన్నదే ఆయన ప్రణాళిక. పరమగీతము 2వ అధ్యాయము 8వ లేఖనము. పరమగీతము ఆలకించండి. ఏం ఆలకించాలి? నా ప్రియుని స్వరం వినబడుతుంది, ఇదిగో అతడు వచ్చున్నాడు, గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చున్నాడు. ఆలకించండి. ఏం ఆలకించాలి? దేవుని స్వరాన్ని ఆలకించాలంట. ఎహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వచనములో ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 1వ అధ్యాయం 28వ వచనములో, వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడేది. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఎవరి స్వరం అండి? దేవుని స్వరం. విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న ఎప్పుడు నీకు దేవుని స్వరం వినబడింది? దేవుని స్వరం విను, ఆయన మాట విను. ఆయన స్వరం వినాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆలకించుడి. ఇదిగో నా ప్రియుడు లేడి వల్లే, లేడి పిల్ల వల్లే గంతులు వేసుకుంటూ ఆయన వచ్చేస్తున్నాడు. ఆ స్వరం నీకు వినబడుతుంది, విను. ఎహెజ్కేలు గ్రంథంలో ఏమంటున్నాడు? ఆ వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడిందంట. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూశాను, సాగిలపడ్డాను, నాతో మాట్లాడుతున్న ఒక స్వరం నేను విన్నానంటున్నాడు. 2:2లో చూస్తే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము విన్నాను. ఎవరు మాట్లాడము? దేవుడు మాట్లాడడం. వినాలి. ఎలా మాట్లాడతారండి దేవుడు?
చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడు ఎలా మాట్లాడతాడని నీ ఒక్కసారి ఆయన మాట వినాలని నువ్వు అనుకో, నీతో ఎలాగైనా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడండి? వాక్యములో నుండి మాట్లాడతాడు, ఒక వ్యక్తిలో నుండి మాట్లాడతాడు, ఒక స్వరము ద్వారా మాట్లాడతాడు, స్వప్నంలో మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదండి? ఆఖరికి దెయ్యాల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడు, నీ మనసాక్షి ద్వారా దేవుడు మాట్లాడంటారా? కానీ మనిషికి ఏం పట్టట్లేదంటే ఆయన మాట లక్ష్య పెట్టట్లేదు. అందుకనే దేవుని స్వరం నీకు అర్థం కావట్లేదు. దేవుడు ఈ రోజున వాక్యములో ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? కూర్చున్న నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. మరి ఇంకెలా మాట్లాడాలా? నీకు అర్థం కావట్లేదు, కానీ మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు ఒక చెట్టునో పొట్టునో కొలవట్లేదు కదా, కదలనటువంటి వాటిని కదా నువ్వు కొలవట్లేదు కదా. మాట్లాడి ఆయన స్వరాన్ని నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా దేవుడు మనతో చక్కగా మనసాక్షి ద్వారా గద్దిస్తూ ఉంటాడు. అన్యజనుల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఎవడైతే ఆయన స్వరం వింటాడో, ప్రకటన గ్రంథం 3:20లో ఎవడైతే ఆయన స్వరం విని ఆయన తలుపు తీస్తారో వాడిలోనికి ఆయన వస్తారు. ఇందాక మీరు పాడారు, హృదయం అనే తలుపునొద్దా నిలుచుండి ఆయన తట్టుచు అన్నాడు. ఈ స్వరం నీకు వినబడితే, ఆయన మాట నువ్వు గాయకుంటే ఖచ్చితంగా నీతో వచ్చి ఆయన ఏం చేస్తాడంట? భోజనం చేస్తాడటండి. మనతో కలిసి ఆయనతో కలిసి మనము భోజనం చేస్తాం. ఎంత ఆనందము, ఎంత సంతోషము, అంత గొప్ప. ఆ మాటలు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావేమో ఆలోచన చెయ్యి. ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం ఎలా ఉంటుంది? యోహాను సువార్త 10:3 గొర్రెలు అతని స్వరము వినును అని అన్నాడు. చదువుదాం ఆ మాట. ద్వారపాలకుడు అతనికి తలుపు తీస్తాడు, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. సొంత గొర్రెలన్నింటిని పేరు పెట్టి పిలుస్తారు. సొంత గొర్రెగాని ఉంటే నిన్ను కూడా పేరు పెట్టి ఏం చేస్తాడు? మరి అమ్మా, మార్తమ్మా, నీ పేరు పెట్టి పిలవాలంటే నీ ఒక సొంత గొర్రెగా ఉండాలి. అన్నింటిలోకి వెళ్ళిపోకూడదు. అవునా కదండి? అవునా కదా? ఆయన నీకు సొంత రక్షకుడు అని నీవు అంగీకరించేటప్పుడు నీకు ఒక్కడే ఉండాలా. తక్కిన వాటి జోలికి మనము వెళ్ళకూడదు. అప్పుడు నిన్ను పనిగట్టుకుని పేరు పెట్టి ఏం చేస్తాడండి? సొంత గొర్రెవు కాబట్టి నీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. అంతవరకు నీకు ఆ స్వరం వినబడదు. నీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ సొంతము నా దేవుడు, నా సొంతం, నేను ఆయన సొంతం, నా సొంత రక్షకుడు అని నీవు ఆయన కొరకు నిలబడితే నీ పేరు ఈ రాత్రే, ఇప్పుడే, ఇక్కడే దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం నీకు అర్థమవుతుంది. నీవేమో పేరుకేమో క్రైస్తవుడువు, అన్ని స్వరాలు నీకు కావాలి, అన్ని వేల్లో నీవు తిరుగుతూ ఉంటావు. నిన్నెలా సొంతంగా అనుకుని నీ పేరు పెట్టి పిలుస్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పిలుపు మనకు వినబడాలంటే నీకు ఒక్కడే, ఇందాక మనం ఒక్కండే దేవుడు ఒంటరిగా ఉన్నాడు. నీ కొరకు ఉన్నాడు, నీ కొరకు అన్నాడు, నీ కొరకు వింటున్నాడు, నీ కొరకు ఆయన ఏదైనా చేశాడు. నీవు ఆయన కొరకు ఏమీ చేయలేవా? ఆలోచన చేసి ప్రభు కొరకు నిలబడు. ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆయన నీతో మాట్లాడతాడు. ఎవడైనా కానీ ఆ మతం ఈ మతం లేదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి లేదు, భాష భావం లేదు. ఎవడైనా కానీ ప్రభుని చూడాలి, ప్రభుని వినాలి, ప్రభుతో మాట్లాడాలి అనుకుంటే, తీర్మానం చేసుకుంటే ఎవరమైనా కానీ దేవుని స్వరం మనకి వినబడుతుంది. మరి ఆలోచన చేసినట్లయితే 6వ మాటలోనికి వెళ్తే, దేవుని పనిలో నీవు ఆగిపోక సాగిపోవాలన్నదే దేవుని ప్రణాళిక. ఏం చేస్తారంటే కొంతమంది పనిలో పడతారు, తర్వాత ఆగిపోతూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ చూద్దాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి
ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏం చేయాలంటండి, మన ముందు ఏమైతే మనకు ఒక పని అప్పగించేటప్పుడు ఆ ముందున్న దాని కొరకు మనం ఏం చేయాలంట, సాగిపోవాలట. ఇశ్రాయేలుకు అడ్డుగా వచ్చిందండి ఎర్ర సముద్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి పేచి పెడుతున్నాడు మోషే గారు. పూచి తీసుకుని ప్రభు అంటున్నారు, ఎందుకబ్బాయ్ సాగిపోండి అన్నారు. అంతే. ఏం చేయాలట, ఆగిపోకూడదట. నిరుత్సాహపరిచే దేవుడు కాదండి. పనిలో ఏమవ్వాలి, సాగిపోవాలి. ఆయన సాగిపోతే నీకు గొప్ప ప్రణాళికలు నీ విషయంలో నెరవేర్చే దేవుడై ఉంటాడు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయములో 23వ వచనములో, మార్కు సువార్త 2వ అధ్యాయం మరియు ఆయన విశ్రాంతి దినాన్న పంట చేల్లో పడి వెళ్తా ఉన్నారు. ఆ శిష్యులు మార్గమున సాగిపోతూ వెన్నులు తుంచుకుంటూ వెళ్తున్నారు. ఎవరమైనా మార్గంలో ఏమైపోవాలండి, సాగిపోతూ ఉండాలట. మన మార్గమైన క్రీస్తుని మనం వెంబడిస్తూ ఉన్నా సాగాలే కానీ ఆగిపోకూడదండి. చూడండి, సామెతల్లో కూడా 30వ అధ్యాయం 27వ వచనంలో సేవలు ఏం చేస్తాయో చెప్తాడు అక్కడ. 30:27 సామెతల గ్రంథం సొలొమోను రాశారు. మిడతలకి ఏం లేవండి, రాజులేడు, అయినా కూడా అవన్నీ ఏం చేస్తున్నాయంట, పంతులు తీరి సాగిపోతా ఉన్నాయి. అలాగే మరి సీమలు కూడా, అవి కూడా చక్కగా ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ సాగిపోతూ ఉంటాయి. మిడతలకి రాజు లేకపోయినా అవన్నీ పంతులు తీరి వెళ్తున్నాయి. మనకి రాజున్నాడుగా, రారాజున్నారు కదా. మనం కూడా ఏమవ్వాలండి, సాగిపోండి, సాగిపోండి. నిర్గమకాండం 14 ఇందాక మనం చదువుకున్న మాటే. నిర్గమకాండం 14:15 వచనంలో సాగిపోండి అంటున్నాడు. ఏమవ్వాలంటండి, సాగిపోవాలట. చూడండి పిల్లరా, మరి అబ్రహాం గారు ఉన్నారు. విగ్రహారాధన దేశం నుండి దీవించబడే దేశానికి ఏమైపోయాడండి, ఆయన సాగి వెళ్ళాడు. నేను ఎలానయ్యా, ఆ దేశం ఎలా ఉంటుందో బాబోయ్, అందమైన భార్యతో ప్రయాణం చేయాలంటే కష్టమే కదా. మరి నేను వెళ్ళను అనలేదు, కానీ విగ్రహారాధన కలిగిన దేశము నుండి ఏం చేశాడంట, దేవుడు చెప్పగా సాగిపోతా ఉన్నాడు. నయోమి ఉందండి. నయోమి ఎక్కడికి సాగిందండి, దీవించబడిన దేశము నుండి శపించబడిన దేశానికి వెళ్ళింది. అలా వెళ్ళొచ్చా? నయోమి ఉన్న దేశమేమో దీవించబడిన దేశం, ఆ పట్టణము నుండి శపింపబడిన దేశంలోనికి పరిగెడతా ఉంది. ఏం సంపాదించుకుంది? అలా సాగిపోకూడదు. దేవుని ఉద్దేశం ఏంటి అది గ్రహించాలి. వాస్తవానికి అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టి బొమ్మలు అమ్ముకునే కుటుంబంలో నుండి సాగిపోయాడు. వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడయ్యాడు. ఆశీర్వదింపబడిన పట్టణం నుండి ప్రయాణం చేస్తా ఉంది. శపింపబడిన ప్రాంతం గుండా లోయలోనికి వెళ్ళిపోయింది. భర్తను, పిల్లలిద్దరినీ, ఆఖరికి తన చిన్న కోడల్ని కూడా విడిచిపెట్టవలసి వచ్చింది. ఏమీ లేని అనాగరికురాలుగా ప్రయాణం చేయవలసి వచ్చింది. అలా సాగిపోకూడదు. మనం ఆలోచన చేస్తే యోబున్నాడు, శ్రమల్లో అందరూ విడిచిపెట్టేశారు, చివరికి భార్య కూడా దూషించింది, కానీ దేవునిలోనే ఏం చేస్తున్నాడు, సాగిపోయాడు. ఏం సంపాదించాడు? ముందున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని సంపాదించాడు. లోతు భార్య ఉందండి, దేవుని మాట ఎందా, లోబడక చెప్పింది చేయక సాగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నట్టుగా అడుగేసినట్టుగా వేసింది, కానీ ఎక్కడికి వెనక్కి తిరిగింది. అలా సాగిపోకూడదు. లోతు భార్య ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎక్కడికి సాగుతున్నావు? దేవుని మాట విని సాగు, దేవుడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇలా చూసుకుంటూ ఎందరో సాగి వెళ్ళారు, ఆశీర్వదించబడ్డారు. 7వ మాట చూస్తే, తగిన సమయమందు నేను హెచ్చించాలన్నదే ఆయన ప్రణాళిక. తగిన సమయమందు, ఒకనొక సమయమందు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. ఆ సమయమందు నిన్ను హెచ్చించాలన్నదే ప్రభు యొక్క ప్రణాళిక. దేవుని మాట వింటే ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, పేతురు మొదటి పత్రిక, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంటండి, అణిగి మణుగుండాలి. చూడండి ప్రియులారా, అణిగి మణుగుండాలి. దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వేం చేయాలి, ఆయన సమయాన్ని ఇవ్వాలి, ఆయన కొరకు నువ్వు వేచి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28:14లో తగిన కాలమున నిన్ను
ఏం చేస్తాడంటే తలగా నియమిస్తాడు, పైవానిగా చేస్తాడు. సమయము ప్రతిదానికి కూడా ఏముందండి? సమయం ఉంది. కాబట్టి ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే మరి ఎదురు చూడాలట. తగిన సమయంలో హెచ్చించబడినటువంటి యోబును చూస్తాం, దావీదును చూస్తాం, యోసేపును చూస్తాం, ఎందరో భక్తులను చూస్తాం, యేసు ప్రభువారిని చూస్తాం. సమయం వచ్చేటప్పుడు వారందరూ కూడా తట్టుకున్న దానిని బట్టి వాళ్ళు ఏం పొందారట అండి? బహుమానాన్ని పొందారు. మనం కూడా అలా కూడా పొందాలి అనుకుంటే ప్రభువులో చక్కగా మరి ఆయనిచ్చే ప్రణాళిక ప్రకారం మనం నడవాలి. 8వది చూస్తే ఆఖరిగా రాబో ఉగ్రత నుండి తప్పించి నిన్ను నిత్యరాజ్యం చేర్చాలన్నదే దేవుని గొప్ప ప్రణాళిక. ఉగ్రత నుండి తప్పిస్తాడు, నిత్యరాజ్యములోనికి నిన్ను ప్రవేశపెడతాడు. ఇది అసలైన ఉద్దేశం. అలా నీ విషయంలో ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఎందుకు నియమించుకున్నాడంట? రక్షణ పొందడానికి నియమించాడే కానీ తప్ప ఉగ్రత పాలు కావడానికి కాదండి. ఏమండి, ఎందుకొరకు పిలిచాడండి? రక్షించబడాలా. ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. నీవు నేను కాదండి స్వార్థంగా ఆలోచించడానికి. దేవుడు మనందరికీ దేవుడే. దేవుడు అందరికి ఉపకారే, అందరినీ సమన్యాయంగా చూసే దేవుడు కాబట్టే ఆయన దేవుడు అయ్యాడు. ఆయనకు అందరము కావాలి. ఒక్కరి కొరకు, ఇద్దరి కొరకు, ఒక సమాజం కొరకు ప్రాణం పెట్టలేదు ఆయన. లోకమందుండు ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు, విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన అందరూ కూడా ఆయన మాట వినాలన్నదే ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. రక్షించుకోవాలి అనే కానీ తప్ప ఉగ్రత పాలు చేయకూడదు అనే ఉద్దేశమే కానీ తప్ప ఉగ్రత పాలైపోతే ఇంకేం కలిసి వస్తుంది ఆయనకి? ఆలోచన చేయండి. నరకంలో పడిపోతే ఆయనకేం కలిసి వస్తుంది? దైవజనులు దేవసాయి గారు ఒక కీర్తనలో చక్కగా పాడారు, నరకమున పడు వారిని చూసి పరిశుద్ధాత్ముడు విలపిస్తాడటండి. నరకమున పడు వారిని చూసి పరిశుద్ధాత్ముడు విలపిస్తాడు. నీకు నాకు కాదండి బాధ. నీకు నాకు ఎక్కడి వరకు బాధ అంటే కుటుంబం పరం వరకు మాత్రమే బాధ. అవును కదండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ సంబోధన కూడా లేదులేండి. భార్య, బిడ్డ, ఇంతవరకు మాత్రమే మనం. కానీ కనుక్కున్నాడు కదండి, అందరి మీద ఆయన దృష్టి పెట్టాడు. అందరము కూడా ఆయన సన్నిధిలో రక్షించబడాలని ఆయన తప్పిస్తూ ఉన్నాడు. ఇది ఆయన ప్రణాళిక. మీరు అడగవచ్చు, అమెరికా అంతగా మరి అగ్నికి ఆహుతి అయిపోయింది కదా, ఆయన రక్షించకూడదా? రక్షించాలని కదండి ఎగ్జాంపుల్ చూపించాడు. రక్షించాలని కదండి తప్పిస్తున్నాడు. మనం దేవునికి ఇష్టం కాబట్టే చాలాసార్లు చెప్తాడు, గడువులు ఇస్తాడు. వినకపోతే ఏం చేస్తాడండి? ఎంతకైనా తెగిస్తాడు. ఎవరు కావాలి ఆయనకి? నీవు నేను కావాలా? నిన్ను నన్ను రక్షించాలా? శరీరం కాదు, ఇందులో ఒక వజ్రాన్ని పెట్టాడు, దాన్ని పదిలంగా ఆయన మరలా తీసుకుని వెళ్తాడు. నేడో రేపో తెలియదు. నరులారా తిరిగి రెండని ఆయన సెలవిస్తాడు. ఆయన దగ్గరికి మనం చేరుకోవాలి. పదిలంగా ఆయనకి ఇవ్వవలసిన ఈ ఆత్మకి ఎన్ని ముగ్గులు పెడుతున్నారు చాలామంది. దాన్ని తెలుసుకోలేక అక్కడ విగ్రహారాధన స్టార్ట్ అయ్యింది. వాళ్ళు అనుకుంటున్నారంట మేం గొప్ప అంటే మేం గొప్ప. ఆఖరికి దేవుడు 0 అన్నారటండి. దేవుడిని ఎలా చేశారు? చేతకానివాడిగా చేశారు. అందుకని దేవుడు తన ఉగ్రతను అక్కడే పంపించాడు. దేవుని ఇంటిలోనే. ఇప్పుడు శ్రమ అంటే చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అక్కడ ఎగ్జాంపుల్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు మొదలు పెడతాడు. ఆయన రానయ్యున్నాడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మసులుకుంటే, ఆయన మాట వింటే ఖచ్చితంగా రక్షించబడతాం. ఉగ్రత పాలు చేయడానికి కాదండి. మనకొక శరణంలో మనం పాడుకుంటాం, రేపు వచ్చే దినాలు ఎలా ఉన్నాయో భక్తుడు ముందుగానే చక్కగా ఒక శరణంలో పాడి పెట్టారు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరు ఆ దినం రాకూడదని, ఆ గడియ కొరకు నీవు అంగలార్చకూడదని, దీపం ఉండగానే ఆయన ఉండగానే ప్రభువుతో పాటు నీవు ఏకీభవిస్తే ఆ ఘోర నరకం నీకు రాదు, ఆ శ్రమ రాదు. ఇంత కూర్చోబెట్టి చెప్పేది ఏంటి అంటే ఒకటి, ఆయన్ని నమ్ముకో, స్థిరంగా ఉండు, నిత్య రాజ్యంలోనికి వెళ్ళి హ్యాపీగా ఉండు. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? నిత్యము కూడా ఆయనతో ఉండాలి అని అంటే ఎక్కడ ఉండగా ఆయన ఎవరో నీకు తెలియాలా? ఆయనతో నువ్వేం చేయాలి? సహవాసం చేయాలి. లోకంతో చేయమాకండి, నలుగురితో ఉండమాకండి.
నలుగురితో అంటే గనుక నలుగురిని కూడా ప్రత్యేకపరచుకుని దేవుడు ఏం చేశాడో తెలుసా, నలుగురితో వాళ్ళు ఉండలేదు, కానీ 10 మంది ఏమన్నా పర్వాలేదు, మాకు అనవసరం, మేమిద్దరమైనా కరెక్ట్గా చెప్పాలని నిలబడ్డారు. ఏమన్నారండి? ఆ దేశం పాలు తేళ్లు ప్రవహించే దేశం, మీరు వచ్చినా రాకపోయినా ఆ దేశం చాలా గొప్ప ఉన్నతమైన దేశం. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ఇది సత్యం. నిలబడ్డారు. 10 మంది ఏమన్నారండి? వీళ్ళు చెప్పేదంత అబద్ధం, మేము అక్కడ మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లా కనిపించాం, ఆ దేశంలో ప్రవేశపెడితే ఒకవేళ వెళ్తే మమ్మల్ని వాళ్ళు మింగేస్తారన్నారండి. కానీ దేవుడు ఆ దేశానికి ఏం చేశారండి? యెహోషువ కాలేబులను తీసుకుని వెళ్ళారు. వాళ్ళ తరాంతరం ఆ దేశాన్ని వారికి దేవుడు ఇచ్చారు. ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నేనుండు స్థలములో నీవు ఉండాలి. అదే ఆయన ప్రణాళిక. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, దీని కొరకు నీవు ఆశపడొద్దు. ఆశపడినా ఇందులో ఏది నీది కాదు. ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోవు. నిన్ను ఉగ్రత పాలు కాకుండా కాపాడి నిన్ను రక్షించి నిత్య రాజ్యములో ప్రవేశపెట్టడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ దినమంది నీవు తీర్మానం చేసుకుంటే దేవుని వైపు చూడు. నీవు దేవునితో ఉన్నావని నీకు అనిపిస్తే 1000 మోకాళ్ళు చెయ్యి, ప్రార్థన, చదువు వాక్యాన్ని. దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తారు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మేఘారూఢుడుగా మా మధ్యకొచ్చి దేవా, మా విషయములో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో విశదపరిచిన తండ్రి, మేమందరము కూడా దాన్ని గ్రహించి దేవా, మేమందరము నీ మాట ప్రకారము నిత్య రాజ్యములో ప్రవేశించి నీతో ఉండే భాగ్యమిచ్చి మహిమాఘనత, కీర్తి, ప్రభావములు పొందమని వరుడై ప్రాణప్రియుడై మధ్యాకాశంలో అతి శీఘ్రమే రానయ్యున్న శ్రీమంతుడైన యేసుక్రీస్తు వారి నామందు ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.